Salaries of Akash, Bablu and Chintu are in the ratio 2:3:5 అండి. ఓకేనండి. ఆకాష్, బబ్లు అండ్ చింటూ 2:3:5 అండి. అర్థమైందండి చెప్పిన మాట. సో 2:3:5. ఇఫ్ దేర్ శాలరీస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 15%, 10%, 20% రెస్పెక్టివ్లీ. అర్థమవుతుందా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇదంతా ఏమవుతుందంటే 15% ఇంక్రీజ్ అవుతుంది అంటే 115/100 అండి. 10% ఇంక్రీజ్ అయితే 110/100 అండి. 20% ఇంక్రీజ్ అయితే కనుక 120/100 అండి. దెన్ వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ దేర్ శాలరీస్. అర్థమైందా కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక న్యూ రేషియో ఏంటని అడిగాడండి. ఏం అడిగాడండి? న్యూ రేషియో ఏంటని అడిగాడండి. అండర్స్టాండ్. ఇక్కడ చూసుకుంటే కనుక 115/100 అంటే కనుక 23/20 అండి. ఓకేనండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 11/10 అంటే 110/100 కాస్త ఏమవుతుందంటే కనుక 0 క్యాన్సిలేషన్ అయ్యి 11/10 అవుతుందండి. ఓకేనా. సో చూసుకుంటే కనుక ఇలా చూద్దామండి. 20% ఇంక్రీజ్ అయితే కనుక 120/100 అవుతుందండి. 120/100 అవుతుందండి. ఓకేనండి. రెస్పాన్స్ 120/100 కాస్త ఏమవుతుందంటే 12/10 వేసుకోవచ్చు అండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఇలా చూద్దామండి. ఇందులో 0 క్యాన్సిల్ చేస్తే చూడండి 2కి క్యాన్సిలేషన్ అయితే 23 అండి. అలాగే 3 11 33 అవుతుందండి. 5 12 60 అండి. 5 12 ఎంత అంటే ఇక్కడ 60 అండి. సో చూసుకుంటే కనుక దెన్ వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ దేర్ శాలరీస్. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం శాలరీస్ అనేది ఏ రేషియోలో అని అడిగాడండి. సో ఏ రేషియోలో శాలరీస్ ఉన్నాయంటే 23:33:60 అండి. సో ఆప్షన్ 1. అండర్స్టాండ్.